అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఫస్ట్ టైం ఆ, హ్యాపీ డేస్ లో హ్యాపీ డబ్బింగ్ డే చూసారండి? డబ్బింగ్ స్టూడియోలో అదే అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియోస్. స్టూడియో వెళ్ళి కలుసుకున్నారా వెళ్ళి లేకపోతే చూడటమేనా? లేదు, నేను కార్ దిగి వస్తున్నాను. ఆయన ఆల్రెడీ అక్కడ క్యాజువల్ గా కూర్చుని ఉన్నారు. ఆ, నేను వస్తుంటే ఆయన కూర్చున్నారు కదా, ఆయన నుంచి నాకు నమస్కారం పెట్టారండి. కెన్ యూ ఇమాజిన్? షాక్. మీరు అల్లు అర్జున్ కదా అని నేను ఇంకా అంటే మిమ్మల్ని ఏదో సినిమాలో చూసుంటారు ఆయన అవును, బహుశా చూసి చూసారు. ఆ, చూసి అయితే మీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలుసు మీరు మీరు ఇప్పుడే మీ అంటే ఆయన వేరే ఆయన మూవీ కోసం డబ్బింగ్ వచ్చారు. సో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, లోపల ఉన్నారు. ఓకే. సో ఆయన ఏదో చూసారట కొంచెం. బహుశా నేను అనుకోవటం మీ డబ్బింగ్ అయితే నెక్స్ట్ ఆయన చెప్పాలనుకుంటా. అవును, ఆవిడ ఎవరన్నా అడుగుంటారండి, అయి ఉంటారు, చెప్పుకుంటారు, బహుశా తెలిసి ఉంటుంది అలాగా. అయితే ఫస్ట్ టైం అక్కడ చూసారన్నమాట. అదే అదే. ఇంకో విషయం అంటే ఎవరైనా సరే మిమ్మల్ని పలకరించాల్సిన అంత అందంగా ఉంటారండి మీరు. అయ్యో, ఏంటంటే తెలియని వాళ్ళు కూడా అంటే మీరు సినిమా యాక్ట్రెస్ అని కాకపోయినా మామూలుగా ఏదో సంథింగ్ ఏదో మీలో ఏదో పవర్ ఉందమ్మా అంటుంటారు ఏదో సినిమా అత్తారింటిలో. అవునండి. అంటే చూడడానికి ఫేస్ కొద్దిగా అంటే మంచి భావనతో చూసే ఫేస్ అనమాట. ఎవరో పెద్ద ఆవిడ లేకపోతే చూడాలి, ఒక అమ్మ క్యారెక్టర్ వేస్తున్నారు కాబట్టి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళు. నేను టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటారు కదండి, చాలా మంది చూస్తారు, మిమ్మల్ని చూసానని చెప్తారు కానీ జ్ఞాపకం పెట్టుకోరు. అలాగే మిమ్మల్ని సినిమాలో చూస్తాం, కానీ విడిగా చూస్తే ఓహో అనే అంత జ్ఞాపకం పెట్టుకున్నంతగా మేము కష్టం అవుతుందిగా. అవును, అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోవాలి కాబట్టి ఆ లుక్ అది అంతా వేరేగా ఉంటుంది. మళ్ళీ నేను బయట చూస్తే కొంచెం మోడర్న్ గా, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటాను. ఏదైనా డ్రెస్సులు వేసుకోవడం, జీన్స్ కానీ అట్లా టాప్స్ ఇలాంటివన్నీ క్యాజువల్ అలా కూడా ఉంటానమాట. సో కోర్స్ ఈ బికాస్ ఆఫ్ దిస్ కొంచెం ఎక్కడో చూసాము. నేను ఇక్కడ షాపింగ్ వెళ్ళాను మాల్ లో, ఎక్కడ ఇప్పుడు బాగా గుర్తుపడుతున్నారు. ఆ కొత్తలో అయితే కొంచెం మేడం మిమ్మల్ని ఎక్కడో సీరియల్ చేస్తారా అంటే, నేను సీరియల్ ఎప్పుడు చేయలేదు. అవును మేడం, సారీ మేడం, సినిమాలో అని వాళ్ళకి వెంటనే తర్వాత తడుతుంది. అయితే అల్లు అర్జున్ ఆ రోజు స్టూడియోలో చూసారు మేడం, ఇంకెక్కడన్నా ఏది సినిమాలో నటించినప్పుడు చూసారు? అల్లు అర్జున్ ఇది సరైనోడు. సరైనోడు అందులో లాస్ట్ లో క్లైమాక్స్ ఆయన పక్కనే నుంచి ఇలా ఏడవడం అంతా చేస్తాం అన్నమాట. అది 2-3 సీన్స్. ఆ పాట కూడా, ఆ పాటలో కూడా ఉంటాను నేను. సరిగ్గా ఏడవండి, సరిగ్గా ఏడవండి జోక్స్ అని వేసేవారు ఆయన వేసేవారు డైరెక్టర్ గారితో నుంచి వాళ్ళతోటి బాగా విమర్శ అయిపోయి అనుకో రిలాక్సేషన్ డైలాగ్ టెన్షన్ ఉంది అనుకోండి, ఫ్రీ అవడానికి కొద్దిగా ఏదో చాలా జోక్స్ వేసుకుంటారండి వీళ్ళంతా. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో వాళ్ళు యాక్టింగ్ చేసేస్తున్నావు అని అలా ఉండరు వాళ్ళు. నిజం చెప్పాలంటే దే ఆర్ వెరీ రిలాక్స్డ్. ఎందుకు నాగార్జున గారు అదే నేను కింగ్ లో చేశాను, అక్కడ బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, సో ప్యాలెస్ లో కూడా ఇలాగా క్యాజువల్ గా షార్ట్ మధ్యలో మేమంతా రిలాక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో నాగార్జున గారు అడిగారు, ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు, ముందు వచ్చుంటే నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఉండేది. ఫీల్డ్ లో లేట్ గా వచ్చావని చాలా మంది అంటారండి, నా ఫ్యాన్స్ అందరూ అదే గొడవ అంటారు. ఏంటి మేడం మీరు మదర్ క్యారెక్టర్స్ ఏంటి మేడం, ఇప్పుడు కూడా హీరోయిన్ గా ఇప్పుడు కూడా హీరోయిన్ గా మీరు చెయ్యండి అంటారు. ఓకే మీరు స్క్రిప్ట్స్ రాయండి, నేను చేస్తాను. బానే ఉంది, చేస్తా. కానీ నాగార్జున గారు అలా అన్నప్పటికీ నిజంగా ఇట్ ఇస్ హ్యూజ్ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ముందు నుంచి స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ నుంచి చెప్తూనే వచ్చాను, దట్ ఐఎమ్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. ఫస్ట్ ఒకసారి బిగ్ బాస్ లో డాన్ లో చేశానండి. డాన్ లో నమస్తే నమస్తే అదొక్క 1 minute సీన్, కానీ అప్పుడు నాకు అప్పటికే 4-5 మూవీస్ చేశాను. సరే ఇలాగా మీరు చేస్తారా అంటే, నేను అదే ఫ్రేమ్ లో ఉంటే చేస్తాను, నాగార్జున గారితో ఉండాలి. ఉంటారు మేడం అన్నారు. ఆ సీన్ రోజంతా ఇలా ఎప్పుడో వచ్చింది. సో మొత్తానికి చేశాను. నాగార్జున కూడా మేము గుర్తుపడతారు, గుర్తుపట్టి నువ్వు ముందు వచ్చి నా పక్కన హీరో. తర్వాత కింగ్ లో మీ హస్బెండ్ కూడా కొద్దిగా అదృష్టవంతులే మేడం. ఇంతమంది సినిమా యాక్టర్లో ముందు రావాల్సింది ఆయన మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు ముందే.
అవును, మా హస్బెండ్ అయితే నన్ను మిస్ అయిపోయేవారు డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో వచ్చి ఉంటే. అదే కానీ ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ లో వస్తాను కూడా అని ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. అవునా? ఇది అనుకోకుండా. కాకపోతే ఈ యాక్టింగ్ అది అంతాను నార్త్ లో ఉన్నప్పుడు బాగా నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ అది బాగా, డాన్స్ డ్రామాస్ ఇలాంటివన్నీ చేయడం. సో అది ఎక్కడో కనెక్ట్ అయింది ఎన్నేళ్ల తర్వాత. థ్యాంక్స్ టు శేఖర్ కమ్ముల గారు, ఆయన మా గాడ్ ఫాదర్. ఎవరండి? శేఖర్ కమ్ముల గారు. ఓ శేఖర్, అవును. ఆయనే కదా ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళి. అవునవును, అది నా డాక్యుమెంటరీ ఫిల్మ్ ది. అది డిస్కస్ చేసి ఏదో చాలా బాగుంది, మీరు రండి మళ్ళీ మనం చేసుకుందాం అంటే నాకు ధైర్యం చాలేదు, వెళ్ళే. సో ఆయన మళ్ళీ 6 నెలల తర్వాత ఆయనే ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, అందులో అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఆయనతోటి ఇది చేశాను, విలేజ్ లో వినాయకుడు. విలేజ్ లో వినాయకుడు ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది అది అందులో. బాగుంటుంది, వెరీ నైస్ క్యూట్ మూవీ. 1 month